आवश्यकस्यो रामवन्त या सागुं राजा परडो याति मध्ये सत्यामृते उपसञ्जनानां मदस्वदस्वतयो याक्पावगास्तार आवश्यकस्यो रामवन्त यासान् देवादिविदनन्ति पक्षे या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथ्वी शुक्रास्तार आवश्यकस्यो रामवन्त शिवेन मातृषामस्य वया పట్టపుదేవి అని చెప్పినట్లు ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవి అవతరించిన రోజు ఆ మంత్రాలు విందాం, స్వామిని దర్శిద్దాం, మరిన్ని విశేషాలు మరలా తెలుసుకుందాం. पवित्रेण परागमा शुक्रेण देवदेत्यदे अग्ने कृत्वा यदोयं मृडो प्रेमहे उपाभ्यां देवसवितः पवित्रेण स्वेन च इदं ब्रह्ममनेमहे वैश्वदेवे परदे देव्यागादे क्वैदक्वै तनवो मेरुपृष्ठाः वयामजुरवाद्यां वैश्वानरा मध्यदन्मापराधो वातः प्राणे वै शिरोपयोवोः यावा पृथ्वी पैसा वयोभिः वृदापरे यज्ञयेनापुनीता बृहस्पतिर्दत्तभिः वर्षे मध्ये पुराघमा तेन देवा पुनदा तेनापो दिव्यङ्गजः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्मपनेमहे यक्पापमान्ये रज्येते वृषभिः संवृतकं रसो सर्वगं स बोधवस्तादे सहितं वामविस्मरा पावमान्येभ्यो अत्येते वृषभिः संवृतकं रसो तस्मै सरस्वते गृहे क्षीरगं सर्पर्मदोदकं पावमान्ये स्वस्तयनीः सुदुगाहे वयस्पतिः वृषभिः संवृतोर्जः ब्राह्मणे स्वतगं हितं पावमान्ये विशन्तुनः इमं लोकमदोदकं कामाः समर्थयन्तु नः देवैर्देवैः समावृताः पावमान्ये स्वस्तयनीः सुदुगाहि वयस्पतिः वृषभिः संवृतोर्जः ब्राह्मणे स्वतगं हितं येन देवाः पवित्रेण आत्मानं प्रदेशना तेन सहस्रदारेण पावमान्यः पुनन्तवान् प्रजापत्यं पवित्रं सदोत्पाजकं हिरण्मयो तेन ब्रह्मविचोदयं पोधं ब्रह्मपुनेमहे इन्द्रस्वहेते सहमापुरातो सोमस्वस्यावरुणः समेत्या यमो राजा वरुणागपुनाहिमा जातवेशामूर्तेन चापुनातो तस्थय्या रावृणेमहे गातं यज्ञाय गातं यज्ञपदये दैवी स्वस्तिरस्नुनः स्वस्तिर्बाणेभ्यः ऊर्ध्वं जगातवेषजं सन्धा अस्तद्विपदे सन्ततुष्पदे ॐ शान्तिः प्राच्यां देवाभितो मातेन्द्रां दक्षिणायां समासा पितरो मातेन्द्रां प्रदेत्यां देव वनस्पतयो मातेन्द्रां मूर्धायां देव यज्ञपतयो नागेभ्यो आर्जयन्तां स्वाङ्कृदोषे वास्तोष्पदे प्रतिजाने अज्ञानुतदे आपोहिष्टामयो भव स्थानवर्त्यै जनादना महेरण यजक्षदे सोमस्य मूर्धस्तस्य बाध्यते नः प्रदेव मातरः तस्मारङ्गवामभो यस्पक्षय यजन्वद आपो जनयता जनः दिवस्य यस्वान्तरिक्षयदस्व पृथिव्या संहवर्त्यसमसि ब्रह्मवर्त्यसा यत्वा अनुरयैनां सूत्रपदे जयासगित श्रीविष्णुसेनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि क्षेमार्थं प्रदागमनाय च श्रीविष्णुसेनदेवताः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నిత్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా తిరుమల దివ్యక్షేత్రములో అంగరంగ వైభవంగా
నిర్వర్తిస్తుంటే గోవింద గోకుల బృంద నేను చుట్టముగా నీవే నాకు బంధువి, తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు. అటువంటి తల్లిదండ్రుల్ని ఈ రోజున మీలో చూచుకుంటున్నాం స్వామి, అమ్మవారిలో నీలో చూచుకుంటున్నాం. నేను చుట్టముగా తల్లిదండ్రులుగా మా నేస్తంబుగా వద్దగా వినగా వీనులు కానగా కనులు భావింపంగ ప్రేమార్థభౌ మనసున్ గల్గిన వేల్పురాయనిగ శ్రీమద్వెంకటాద్రీసుగా అనయంబున్ భజించు సేవకుని దేవా కవవానను. ఎంతోమంది భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ స్వామిని అనేక రకాలుగా వేడుకుంటూ ఉంటారు. అర్చక స్వామివారు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కైంకర్యాలు నిర్వర్తించారు. తదుపరి అంకురార్పణ, దీనికే సజ్జాంకురార్పణ అంటారు. కారణం ఏమంటే ఆడరో పాడరో అచ్చరో జనులు అన్నాడు అన్నమాచార్యుల వారు. దేవతలంతా కూడా ఆనందంగా ఉంటారట. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అందరూ పట్టు చీరల రెపరెపలు, బంగారు నగల తడతడలు, గాజుల గలగలలు, కాలిమువ్వల సవ్వళులు, పసుపు కుంకుమల శుభప్రదములు, మామిడి తోరణముల మంగళములు, మంగళధ్వనుల మంగళ వాయిద్యములు, వీటన్నింటి మధ్య ఒక ఇంట్లో వివాహమైతేనే అంత ఆనందంగా ఉంటే ఈ విశ్వమనే కుటుంబానికి తండ్రి అయినటువంటి మహానుభావుడి కళ్యాణం అంటే ఎంత విశేషం. అందున ఈరోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం. కారణం ఆనాడు క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి అవతరించిన రోజుగా పౌరాణిక నేపథ్యం ప్రకారం తెలుస్తున్నదని పెద్దల మాట. అటువంటి రోజున లక్ష్మీదేవిని ఈ రోజున పూజిస్తే చాలా పుణ్యం వస్తుందట. ఆ విషయాల్ని మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అర్చక స్వామివారు సజ్జ అంకురార్పణ అనేటటువంటి విధానంతో అంకురార్పణ కైంకర్యం పూర్తి చేసి ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. ఆ పుష్పాలు ఎంతటి పుణ్యం చేసుకున్నాయో, నేను ఒక పుష్పమును కాకపోతేనా వెంకటేశ అని మన మనస్సులో ఉన్నటువంటి గోవిందనామంతో స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవిందాయ నమో నమోయనుచు గోవిందాని పిలుస్తూ స్వామిని వేడుకుంటే ఆయనకు అది ఆనందం. ఆ మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు. రక్షాంతరాగమకర్షే ఓం సజమవాహయామి, నాగరాజమవాహయామి, సహస్రేజమవాహయామి, అనంతమవాహయామి, శేషాయ నమః వ్యాయామి జ్ఞానస్వరూప్యామి, అవాహయామి ఔపచారి సహస్రూప్యామి, వస్త్రజ్ఞాపత్యాపణార్థే పుష్పాన్ని సమర్పయామి, తుమాగ్రాపయామి, అక్షదాన్ని సమర్పయామి, దీపం దర్శయామి, గుణభారనైవేద్యం ముగీబల తాంబూలవేదయామి. శేషాయ నమః సుప్రీతిహాదప్రసన్నావరదా భవంతో. ఓం స్వస్తి నామమీతా స్వస్తి అగస్తదే ధర్మణః స్వస్తి భోజాశరోధనాదిన స్వస్తి ద్యావా ప్రథమేషు చేతునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తిపవనస్య బృహస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి నాదిత్యాసో ప్రబంధునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానర అసురగ్ని స్వస్తయే దేవా బృహస్వస్తయే స్వస్తి రుద్ర పార్థం వజః స్వస్తిమిత్రావరుణ స్వస్తి పత్నేరేవదే స్వస్తి నైంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నాజిరే కృతే స్వస్తి బంధామనోజరేమ సౌర్యా చంద్రమసా వివ పునర్దదాజాదాగ్నియా సంగామేవహే స్వస్తైనంతార్చమరిష్టనేమిన్ మహర్భోతం వాయుజం దేవతానాం అసురగ్నింద్రాదం దస్తదో మారహేమ అహం భోచ మాంగయం సత్యాత్యేయం మనసా చిరాజ్యం ప్రయతవా నిశరణం ప్రపద్యే స్వస్తి సంభాజే శుభాయన్నో అస్తు శుభగం శుభం. సకల శుభదాయకం శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ వీక్షణం. గోవిందనామం పరమానంద భరితం. ఓ శ్రీనివాస, మాధవ, మధుసూదన, కేశవ, గోవింద, ముకుంద, నీ నామస్మరణలో ఉండే మాధుర్యం ఎంత గొప్పదయ్యా.
ఎన్ని పేర్లతో పిలిచినా కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, అధోక్షజ ఎలా పిలిచినా గోవింద అంటేనే నీకు ఆనందం. చూడండి భక్తులారా, ఒక్కసారి చేతులు జోడించి నమస్కరించాలనిపించడం లేదు. ఆ శంఖచక్రములతో కరమున శంఖచక్రంబుల కాంతి తిరుమణి కస్తూరి తిలకంబు, అలా భగవంతుడు దర్శనమిస్తున్నాడు. కౌస్తుభమణి రత్న కాంచనహారంబు, ఇన్నింటితో పుష్పాలంకార భూషిత స్వామి దర్శనమిస్తుంటే అర్చక స్వామి వారు నవవిధ భక్తి మార్గాల్లో 5వదైన అర్చనా విధానం ద్వారా అర్చిస్తున్నారు. అందుకని గోవిందా అని పిలుద్దాం. ఆనాడు త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు అందరికీ ఆరాధ్య దైవం, అభయం సర్వభూతేభ్య దదామి యతద్వ్రతం మమ అన్నాడు. నన్ను ఆశ్రయించిన వారిని ఎల్లప్పుడూ రక్షిస్తానన్నాడు. ఆ రామచంద్రుడికి తోడుగా నీడగా ఉన్నది సీతాదేవి, జానకి. అందుకనే శ్రీరాములే తండ్రి, సీతమ్మ మా తల్లి, మా రామానుజులల్లా మా పినతండ్రులు అని పరమ పౌరాణికులు మహానుభావులు అలా పాటలు పాడుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే రామచంద్రుడు ఆరాధ్య దైవం, సీతాదేవి రాముని వెన్నంటి ఉన్నటువంటి సాధ్వీమణి. అదిగో అక్కడ రక్షాధారణ జరుగుతున్నది. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అన్నారు. ఈ జగత్లంతటికీ కూడా రక్షకుడు ఎవరంటే ఆయనే. అందుచేత ఆయన్ని ఆశ్రయించడమే ప్రధానం. ధనమున్నా, మణులున్నా, మాన్యాలున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, ఏమున్నా భగవంతుడి అండ ఉంటే వీటన్నింటికంటా ఎక్కువ. కాబట్టి ఆ భగవంతుని ఆశ్రయిద్దాం. అలా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి గోవింద అందాం. తదుపరి అర్చక స్వామి వారు అమ్మవారి చెంతకు వేయించేశారు. అదిగో అక్కడ శ్రీదేవి అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని. ఇందాక చెప్పుకున్నాం, క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి అమ్మ అని. తళుకులు బెళుకుల కాంతి తళుకులత్త, మెరుగు తీగల ఓలె మెరుపు మెరయ, తళుకు మెళుకులతోటి విరజాజులను పూయ, వికసించినట్టి వికసిత సౌరభంబుల ఓలె లక్ష్మి పుట్టే అని ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమ్మవారు అలా ఆవిర్భవించిందట. కొద్దిసేపట్లో అర్చక స్వామి వారు పఠిస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసౌ జాతం శ్రీదేవి కన్యాం అని ఈరోజు ఆ లక్ష్మీదేవి పుట్టినరోజు పాల్గొన్న శుద్ధ పూర్ణిమ విశేషం. అందుచేత ఆ లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో ఆమెను సీతాదేవిగా భావించవచ్చు. మరి ఒకవైపు నప్పిన పిరాట్టి, మరొక పక్క సీతా పిరాట్టి, ఇలా ఏ పేరుతో పిలిచినా అమ్మవారు అమ్మవారే. అమ్మ మొదటి దైవము. ఎందుకంటే అమ్మని ఆశ్రయిస్తే, అమ్మ అనుగ్రహం ఉంటే, అమ్మ అనురాగానికి ప్రతీక, అమ్మ వాత్సల్యానికి ప్రతీక, అమ్మ ఆదరణకు ప్రతీక. అమ్మ ఇచ్చేటటువంటి ఆశీస్సు సర్వకాల సర్వావస్థల్లో ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకనే మాతృదేవోభావని వేదాలు చెబుతున్నాయి. అందుచేత ఈరోజు ఆ లక్ష్మీదేవిని వేడండి, అమ్మను ఆశ్రయించండి. తల్లిని మించిన దైవము లేదన్నారు. కాబట్టి అలా మనం అమ్మను వేడుకుంటూ అర్చక స్వామి వారు కూడా కంకణదానం అనుగ్రహించారు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్ని ప్రతిష్టాపన జరుగుతోంది. వీక్షిద్దాం హోమాన్ని, విందాం మంత్రాలను. తదుపరి మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు గోవిందాని వేడుకుందాం. देव्या होतार अदृश्यास्यामगाः वेदस्सन्नो साता प्रथमे तोकदाता अस्तद्वने हे न्यम्बर्को देवसदेवहे दियोयो न प्रचोदयादे उद्धर्नवानस्तारनन्द वेदस्सन्नो साता प्रथमे तोकदाता तस्तद्वने हे न्यम्बर्को देवसदेवहे दियोयो न प्रचोदयादे जातवेदसे भुवनस्य हरणङ्गहेत्वा जातवेश्ये अग्निसत्ता नन्द्योः प्रतीघो प्रज्वाल्य उपावरो अग्निन्धाय अग्नाया वेदये गुरुणानो हव्यदाते निहोदा सत्वरेशे ऐते मन्नस्व अलमते मन्नस्व सरस्ते मन्नस्व तथो प्रसव तथद्वरेः न्यम्बर्क
सपद्या वाहयामि ओम वह प्रजापतिम वाहयामि ओम स्वः पितामहं वाहयामि ओम भूर्भुवस्वः निर्मम वाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेर्भृत्य सोमो धनगं सोमं वाहयामि यज्ञांगम वाहयामि इंद्रम वाहयामि चंद्रम वाहयामि सोमाय नमः सर्वोपचारेर्भृत्य ब्रह्मन् प्रोक्षयामि आदे सर्वानोस्तो प्रसीदादामदेः ओम प्रोक्ष्य पात्रादानामाधाय पशोस्वर्यस्य रस्सुभिः आबोदाग्रे प्रोक्षिरास्ता विष्णोस्तुपोऽसि प्राच्य विष्णोस्तुपोऽसि 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 मस्तमोत्तां विष्णोस्तुपोऽसि श्रुतासि ग्रुवासि ध्रुवासि तारणासि तारन्दत्यो देवेतन्दत्य अदसर्वानोस्त प्रसीदादामदेः ओम प्रोक्ष्य भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मदग्निनां प्रजावाहयामि अग्निनावाहयामि सोमवाहयामि अग्निनावाहयामि वसुनावाहयामि वर्धानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य ओम श्री महाविष्णुवाहयामि ऋतुवाहयामि पितृवाहयामि प्रणवाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणवाहयामि कक्षमवाहयामि कक्षसोमवाहयामि औपासिकमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतेः स्वरूपामि अग्नेः स्वामि अतभ्यो स्वामि परभ्यो स्वामि पुत्रेभ्यो स्वामि अप उपस्पृश्य ओम श्री महाविष्णवे स्वामि बृहस्पते स्वामि वरुणाय स्वामि अष्टभ्या स्वामि ओष्णे स्वामि कक्षाय स्वामि औपासिज्ञाय स्वामि तृप्तिदस्तयामि धर्मदस्तयामि अग्निज्योतिरसे समुद्र स्वाहा अंतरिक्षस्यर्भवतो सूर्यस्यरस्मै स्वाहा करसम्पूर्णात्वासयित्वाम् अक्षताम् अभ्यर्च्याम् आद्याम् चरुभिः आद्यां चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः दादवेशे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः ऐते मन्नस्व गणपते मन्नस्व सरस्ते मन्नस्व देवसौधप्रसोभ नवसम्पूर्णाद्वादेत्याघारान्त मुहूर्तस्य मुहूर्तो महान्तो निगृह्णन्तु आगच्छाम वायुव्यादग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तं रुद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपउपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा पित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा ओष्णै स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासिज्ञाय स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याभिहार्य सर्वं सागत्वां गृहीत्वा पुनरभिहार्य ओम भो स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेर्मकस्ताः तदप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे परिशोत्तमशस्त्रपदग्राण्डगौडब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आघारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे ऋणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होषे ऐदेमन्नस्वा हृदयमन्नस्वा सरस्ते मन्नस्वा देवप्रसोभा अतो देवामन्दरो यद्वा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तरामे स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेदाय देवदं समूढमस्वांसुरे स्वाहा त्रेण विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोधर्माणधारयन् स्वाहा विष्णुकर्माणुपस्तर यतो वृताणुपदे इंद्रस्य जस्यगां स्वाहा तद्विष्णोत्तरमं पदकं सदा वसन्ते सूर्यः तवे विचक्षुराजरग् स्वाहा
तद्यप्रासो पुण्यमो जाग्रवागं सस्यमन्दते वैष्टार्य परं पदग् स्वाहा ओं भो स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भोर्भो स्व स्वाहा ऐदेर्मग्रस्ताः देवसौधप्रासावीः. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని వీక్షించాం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన విష్ణు సహస్రనామం పేర్కొంటూ ఉన్నది. యజ్ఞయాగాలు జరిగే చోతుడు దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. స్వామివారికి మధుపర్కాన్ని ఇస్తున్నారు, వరునికిచ్చే మర్యాద కదా. అందుకని అల్లుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు. కానీ ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తే వరుడుగా వేంచేశాడు. ఇంతకు మించిన భాగ్యం ఏముంటుంది? ఇందరు భక్తులు ఈ తిరుమలలో స్వామిని దర్శిస్తున్నారు. మరి ఎందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తున్నారు. భక్తులారా, కళ్యాణాన్ని దర్శిస్తున్నాం కదా. పాల్గొన పూర్ణిమ విశేషమైనటువంటి రోజు. చేతులు జోడించి ఒక్కసారి గోవిందా అందామా స్వామి అనుగ్రహం కోసం. ఎందుకంటే ఒక్కసారి గోవిందా అంటే 1000 సార్లు గోవిందా అన్న ఫలితాన్ని ఇవ్వగలిగిన మహానుభావుడు స్వామి. ఆలోచించిన అమ్మవారు వెంటనే ఆచరింపజేస్తారు స్వామి చేత. అందుచేత చేతులు జోడించి నమస్కరిద్దాం. మన ఆధ్యాత్మిక సంస్కారాన్ని స్వామివారికి తెలియబరుద్దాం. స్వామి అనుగ్రహంతో గోవిందా అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. తదుపరి స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణ నిర్వర్తించారు. ఇప్పుడు వరుడుగా వేయించేసిన స్వామికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. రోజు చూచేదే, కానీ ఎప్పటికప్పుడే నవం నవం నూతనత్వం. కారణం ఏమంటే ఎప్పటికప్పుడే స్వామిలో ఒక నవీనత్వం కనపడుతుంది. కారణం ఏమంటే చక్కనివాడు సర్వగుణ సంపదలున్ గలవాడు భక్తిచే జిక్కడివాడు లోకముల చిక్కడలించడివాడు దీనులన్ మిక్కిలి బ్రోచువాడు. ఇన్ని గుణాలు ఉన్నాయి ఆయనలో. చూడ చక్కని సోయగంతో విరాజిల్లేవాడు, సకల సద్గుణోపేతుడు, సర్వగుణ సంపదలను గలవాడు. భక్తికి మాత్రమే ఆయన వశమవుతాడు. లోకములో ఉండే భక్తుల యొక్క కష్టాలు పోగొడతాడు. దీనత్వంతో ఉన్నటువంటి వాళ్ళ దీనత్వాన్ని పోగొడతాడు, దైన్యత పోగొడతాడు. ఇన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టే ఎందరో ఆయన్ని దర్శిస్తున్నారు. ఇక అమ్మవారు చూడండి, అక్కడ తల్లి సకలాభీష్ట ఫలప్రదాయిని విని సాక్షాత్కృతిని కోరి శుభప్రదమైనటువంటి పచ్చని పసుపు పచ్చని వస్త్రాన్ని అమ్మవారికి అలంకరింపజేశారు, పట్టుచీర. తర్వాత నిత్య కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదానం. ఇదే సమయంలో అర్చక స్వామి వారు శ్రీవారి అమ్మవారి గోత్ర పురులతో కూడిన మహాసంకల్పాన్ని పఠిస్తారు. భక్తిగా విందాం, చేతులు జోడించి నమస్కరిద్దాం, గోవిందా అందాం. స్వామి అనుగ్రహాన్ని, అమ్మవారి కటాక్షాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. గోవిందనామం పరమానంద భరితం. ఈరోజు విశేషంగా ఇప్పుడు వింటాం మనం. ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసవ జాతమని అర్చక స్వాములు చదువుతారు. అది విందాం. అమ్మవారి వైశిష్యాన్ని విందాం, స్వామివారి వైభవాన్ని విందాం. స్వస్తిస్త్రే కల్పద్రుమకామక చింతామణి గజాద విస్తారకస్య దేవాదుర ప్రస్తారకస్య నిఖిలకమగమాగమానస్య వయత్పారావారస్య అస్మన్ ప్రదేశే కర్పూరధవల నిర్మిత సంతానో ధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురుషద్వారపాలక సంశోభితే వైగుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏతదభే వ్యక్త మదమహంకార ప్రదీయ తేజోవాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండ మండలే
ఆధారశక్తి గోర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వీపతుల్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్త పాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథో భాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణా సందార్థంబోర్థం విదే లోకాలోకే చ వలైతే రమణా సాగరే ప్రవృతే శంభో వృక్షా సప్తైర్దీపైర్దీపదే మాహేంద్రాదే సప్తకులపర్వత విరాజితే యమగౌడార్మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్మకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థపాంతజన్య సింహానందకే పంచాశత్కోచన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదిపుత్రీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షబల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారజగువారదారమహే మృగ్మత్రమరీజికాస్యమావహే గురుజాతర్లక్ష్య ప్రమాణామహే ద్రవ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస భారహస్పత్య భారద్వాజ ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య పంచమేవ నివర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభాసదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేరస భారహస్పత్య భారద్వాజ ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూఢస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాదే పశ్యదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేరస భారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుముకుట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస భారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయురుహార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వజ సమాంతరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీం ఈశ్వర విస్తంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిమజ్జార్య ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కాశ్యపాపస్సారనైత్రవ కార్య ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతి నక్షత్రే మేనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నాప్నీం కన్యాం ప్రణీతమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణై భోషితాం దాస్యామి విష్ణవే ద్రవ్యం బ్రహ్మలోకే దేశయాః
కన్యాదాన మహోర్తస్త మహోర్త మహాంతో నిగృహంతో మహోర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. ఇది శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ వీక్షణ శుభవేళ. కన్యాదానాన్ని దర్శించాం, మహాసంకల్పాన్ని విన్నాం, స్వామివారి అమ్మవారి గోత్ర ప్రవరలను అర్చక స్వామివారు పఠించారు. మనది ఋషి సంస్కృతి. అందుకనే ఒక కుటుంబానికి ఒక గోత్రం ఉంటుంది. ఆ గోత్రానికి అనుసంధానం చేసి ఋషులు ఉంటారు, వారు మూల పురుషులుగా ఉంటారు. అందుకనే చూడండి, అదిగో ఆ జలము ఎలా జాలువారుతున్నదో మాంగళ్యాలకు జరిగే తిరుమంజనంలో మనలో భక్తి అలా పెరగాలి. భక్తితో భగవంతుడిని వేడుకోవటమే ప్రధానం. మాంగళ్య పూజ జరుగుతుంది వీక్షిస్తూ. ఈరోజు విశేషమని చెప్పుకున్నాం కదా, ఒకటి రెండు విషయాలను తెలుసుకునే ప్రయత్నం, ఆ అమ్మ అనుగ్రహం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కారణం ఏమంటే, భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో అందరినీ రక్షిస్తాడు. అయితే ఆయన్ని వెన్నంటి ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మవారు. రాఘవస్యేద్ భవే సీత రుక్మిణీ కృష్ణ జన్మని అని. అందుకనే అకార ఉకార మకార సమ్మిళితమైనటువంటి దాంట్లో ఆ అనే మొదటి అక్షరం అమ్మగా మనం భావిస్తాం. అమ్మ అంటే ఆత్మీయత, అమ్మ అంటే ఆదరణ, అమ్మ అంటే వాత్సల్యం. నమ్మకము విడక నిన్ను హృదయంబు నందు నిల్పెడు భాగ్యము, అమ్మ నాకిడుబు చాలు కోరబో నవీవియ కరుణామయీ అని ఆ అమ్మని వేడుకుంటే, వేదముల్లో కూడా శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి వైశిష్యం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజసృతాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం అని అమ్మవారి వైభవం చెబుతున్నారు. అది క్షీరసాగర మథనం జరుగుతున్న సమయం. అమృతాన్ని సేకరించడం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని పాలసముద్రాన్ని మదిస్తుంటే, వాసుకి తాడుగా మారితే, మందర పర్వతం కవమైతే దాన్ని నిలబెట్టడానికి శ్రీమన్నారాయణమూర్తి కూర్మావతారంతో అవతరించాడు. అలా చిలకగా చిలకగా దానిలో నుండి కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఆవిర్భవించి దేవేంద్రుడి పరమైనవి. సూర్యచంద్రులు ఆవిర్భవించారు. చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత కాలగమనానికి వినియోగించబడ్డారు. తరువాత హాలాహలం పుట్టింది, కాలకోట విషం. పరమేశ్వరుడు వెనక ముందులాడకుండా స్వీకరించాడు. ఎందుకని? శివుడు గరళం మింగాడంటే పార్వతీదేవి మాంగళ్య బలం ఎంత గొప్పదో. అందుచేతనే భాగవత పురాణంలో కూడా రుక్మిణీ కళ్యాణంలో గౌరీ పూజ చేయించారు. ఇప్పటికి కూడా పెండ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయిస్తారు. కారణం ఏమంటే, అక్కడ ఉండేటటువంటి వైభవం గొప్పది. దాన్ని ప్రధానంగా చేసుకుంటూ పరమేశ్వరుడు ఆ ఆలాహలాన్ని అలా స్వీకరిస్తే తర్వాత అమృతం పుట్టింది. అమృతంతో పాటుగా అమ్మవారు ఆవిర్భవించింది. లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూశాడు మహానుభావుడు నారాయణుడు, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని చేపట్టాడు, లక్ష్మీనారాయణుడు అయ్యాడు. అందుకనే లక్ష్మీ కళ్యాణము చూడగరారండి అంటారు. జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలోగగా, అంటే ఊయలలోగటం అంటే ఆనందం. రుక్మిణీకృష్ణుల కళ్యాణాన్ని చూచి అందరూ ఆనందపరవశులవుగా, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఎంత గొప్ప విశేషమో. ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని గాంచి వలచి వలపించితివో మహానుభావా అన్నట్టు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, యుగములు మారినా తరములు మారినా అమ్మవారు స్వామివారి వెంటే ఉంటారు. ఇక జానకీదేవి వైభవం చెప్పుకుంటే, జనక మహారాజు ఏంటో జన్మించి సీతాని పిలువబడుతూ దశరథ మహారాజు రాముణ్ణే అడవులకు వెళ్ళమన్నాడు. కానీ ఈవిడ కూడా వెళ్ళింది బయలుదేరి.
అంటే కష్టములైనా ఇబ్బందులైనా ఓర్చుకుని ఓర్పుగా తన ధర్మాన్ని నిర్వర్తించిందే ఆ సీతాపిరాట్టి. ఆమె ఆదర్శప్రాయమైనటువంటి సమున్నతమైనటువంటి గృహిణి. ఇప్పటికీ ఎప్పటికీ అప్పటికీ ఆ సీతాపిరాటిని మనము తల్లి అని భావిస్తూ నమస్కరిస్తున్నాం. రామాయణం ఉన్నంతకాలం, రామాయణ చరిత్ర వింటున్నంతకాలం పవమానసుతుడు పొట్ట పాదార విందములు ఎలా ఆచరణయోగ్యమో ఆ అమ్మవారి అనుగ్రహం కూడా అంత గొప్పది. చూడండి, శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ చేశారు. ఇందాకే ప్రస్తావన చేశాను భక్తులారా. ఈరోజు ఉత్తర నక్షత్రం అమ్మవారిది. నమస్కారం చేసుకోండి. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వర్యం దాసీభూత సమదేవంతాం లోకైక దీపాంకురమందాం. తర్వాత భూదేవికి మాంగళ్య ధారణ, మేదినీదేవి వసుంధర అని. అయితే అయ్యవారు ఒక ఇంటివారుగా మారారు. తరువాత నీరాజనం అందుకుంటారు. లక్ష్మీ కళ్యాణంగా ఈనాటి కళ్యాణాన్ని మనం భావిద్దాం. ఈరోజు పాల్గొన్న పూర్ణిమ కాబట్టి, అమ్మవారి అవతార వైశిష్యం కాబట్టి ఈ రోజున ఇది లక్ష్మీ కళ్యాణంగా మనం భావించుకుంటూ నమస్కారం చేస్తూ నీరాజ अंतरंज स्वाहा ब्रह्मणे स्वाहा प्रजापते स्वाहा पितामहाय स्वाहा हणिगर्भाय स्वाहा इंद्राय स्वाहा प्रजापते स्वाहा प्रभुताय स्वाहा वरुणाय स्वाहा अग्ने स्वाहा अदवेसे स्वाहा अवगाय स्वाहा दासनाय स्वाहा यमाय स्वाहा धर्मराजाय स्वाहा कालभाजाय स्वाहा नरदराय स्वाहा नरुदे स्वाहा नीराय स्वाहा आरंभावते स्वाहा सौसे स्वाहा वरुणाय स्वाहा नागेशाय स्वाहा अक्ताम्राय स्वाहा व्यासुदे स्वाहा वायुवे स्वाहा गमनाय स्वाहा तामसाय स्वाहा समीरनाय स्वाहा कुबेराय स्वाहा धन्याय स्वाहा पौलस्याय स्वाहा दक्षिणादाय स्वाहा ईशानाय स्वाहा ईश्वराय स्वाहा उमावते स्वाहा पशुपते स्वाहा ओम महाविष्णवे स्वाहा पुरुषाय स्वाहा सत्याय स्वाहा अच्युताय स्वाहा अनिरुद्धाय स्वाहा श्रेये स्वाहा दुरत्यै स्वाहा प्रबोधयै स्वाहा प्रबोधान्यै स्वाहा हरण्यै स्वाहा क्षौण्यै स्वाहा मक्ष्यै स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐदेर्मगस्ताः तदप्रासावे भगवतो नारायणस्य श्रेयपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डगौडब्रह्माण्डनायकस्य श्रीभौमनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोम होष्ये ऐदेमुन्नस्वा हृदयमुन्नस्वा सरस्तेमुन्नस्वा प्रसोवा युमाल्लाजानापतयो पौत्रबोधा स्वाहा नर्य प्रजान्मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपदन्मे गोपाय रसमन्नमिहायुषे अतब्धायोसे तदना अभिषन्नः पुतङ्कृण सग्गस्य पदान्मे गोपाय नृपादो ये च दुष्पदः अस्तासवा श्रियाजिहाग्ने ये चैत सवा आसुगाः सप्रभसवान्मे गोपाय ये च सभ्याः सभा सदः तानेन्द्रियावदः कुरन् सर्वमायरुपासुरान् अहे पत्नय मन्त्रन्मे गोपाय यमुषय श्रियं यदा विदः तुजस्सामानुजोगंसे साहिस्रेरमृतासुरान् ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भव स्व स्वाहा युमाल्लाजानापतय पौत्रबोधा स्वाहा अजते नमगस्ताः देवसौदप्रासावे असरेव देवस्य भगवतो नारायण जगपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डगौडब्रह्माण्डनायकस्य श्रीभौमनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं लाजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होषे ऐदेमुन्नस्वा हृदयमुन्नस्वा
सरस्ते मुन्नस्वादसौधप्रसोमा अतो देवावन्दुराय विष्णुर्विचक्रमे पृथिव्या सप्तनाभे स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा देवदं समो नमस्वां सुरे स्वाहा त्रेण बुधा विचक्रमे विष्णुर्गोपा अदाप्यः रोदर्माणि धारयन् स्वाहा विष्णुकर्माणि वस्त्रयत व्रतानि वस्पदे इन्द्रस्य जस्सगां स्वाहा तद्विष्णात्परमं सदा वस्सन्ते सूर्यः तमेव चक्षुरादिनग् स्वाहा तद्यप्रासो विपुञ्जमोजाग्रवागं सस्यविन्दते विष्णोर्यः परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेर्मगस्ताः तदप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभोमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्धों होषे ऐदेवमन्नस्व अलमदेवमन्नस्व तरस्तेवमन्नस्व यशोदप्रसोमा यस्तमग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्नेर्नाराय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा इष्टेभ्यः स्वाहा असौष्टेभ्यः स्वाहा जरन्दुष्टैः स्वाहा नष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा बुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वमूर्ते स्वाहा तेजो देवी स्वाहा समिधसे तेजोसे देवदेवे स्वाहा सौस्य वृत्तन्यवाय स्वाहा सूर्य सदेमहे वृत्तन्यवाय स्वाहा वायुमेदेमहे प्रणामने स्वाहा ब्रह्मण्यपाहि मृत्युन्यपाहि स्वाहा सप्तदिक्पादप्रियाणे सप्तहोत्रादात्माने विमानज्ञानकृतेन स्वाहा विमानज्ञानकृतेन पूर्णादिवादे स्वाहा अग्निभक्तज स्वाहा वेदभक्तज स्वाहा पृथ्वीभक्तज स्वाहा ओषगन्धर्वाप्सरे स्वाहा अग्निजेर्णं वेदजेर्णं दोहोजेर्णं मृतवेजेर्णं समद्भाविषाहृतेन आद्यतेजं पूर्णाहुते इन्द्राय स्वाहा पूर्णाहुते उत्तमाञ्जहोति पूर्णाहुते समद्भाविषाहृतेन आद्यतेजं पूर्णाहुते इन्द्राय स्वाहा पूर्णाद्मुहूर्त मुहूर्तोऽस्तु अग्निस्तृप्तदा दौस्तृप्तदा पृथवे तृप्तदा ब्रह्माब्दार्जन्ताम् ऐतेर्मगस्ताः यदुदप्रासावेः पत्रं पौत्रमेवोयां स्वाहा पूर्णं पूर्णमेवोयां स्वाहा प्राच्यां दक्षिणायां उदयत्वाम् अधरायां ते दक्षिणदप्रपरया प्राच्यां विष्णो सदनमसि ग्रन्थिं संरक्ष्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तामोषधयो विश्वभेदस्वाहा मुदस्मादे दिवे भस्ममालिप्याम् अग्निः प्रोक्ष्याम् आप्यायन्तामोषधयो विश्वभेदस्वाहा भूतस्मादे दिवे भस्ममालिप्याम् भूतस्मादेरपदे नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयोऽग्निर्भूतेः त्रयार्गं भुजग्नित्रयार्गं शास्त्रवज्ञत्रयार्गं जन्मे नक्षत्रयार्गं स्थिरायुः मलायुः ब्रह्मवर्चसे आदित्याय स्तोमो नमः आपोहिष्टामयो सारभोग्यैद्रादर महेरणाय दक्षते अस्मारङ्गमामस्पक्षयाय जिन्वद आपो जनयता जनः दिविस्तयस्वान्तरक्षयस्वा पृथिव्या सम्भवर्ततमदे ब्रह्मवर्तदायत्वा अनुरयीनाम् आपो जनयता जनः ओम सुमेश्वरस्तमे द्रौपदे नमस्य यत्ते जन्माचरम्ब अग्नये जातवेदसे भगवान् तृप्यतो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्रा वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्री कृष्णार्पितमस्तु
సమస్త హోమముల ఫలితము స్వామివారికి చెందటమే ఈ కళ్యాణోత్సవంలో జరిగిన హోమ కైంకర్య పరమావధి. యజ్ఞరక్షకుడు భగవంతుడే. ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారానికి తార్కాణం. అందుకనే హవిస్సుని స్వామికే సమర్పిస్తారు. మనం కృష్ణార్పణం అంటాం, భగవంతుడికి చెందాలనే కదా. శ్రీనివాసార్పణం అంటాం, ఆయనకి చెందాలని. ఆయన చేతే, ఆయన వల్లనే, ఆయన యందే సమర్పితమైనటువంటి సమర్పణా భావన. ఇదిగో దర్శిస్తున్నాం భక్తులారా. గోదాతశైర్ నమైదమిదం భూయయేవాస్తు భూయ. అవి పూర్ణ ఫలాలు. ఆ నారికేళ ఫలంలోకి జలం ఎలా వచ్చింది? అది భగవంతుడి యొక్క సృష్టి. అలాగే గోదాదేవికి స్వామి కలలో కనపడి 1000 ఏనుగులతో వచ్చాట. అదే వారణం ఆయిరం వచ్చి వివాహం ఆడాడట. ఆ కళను ఇలలో నిజం చేసుకుని గోదాదేవి తన స్వప్న వృత్తాంతాన్ని ఈ రకంగా నిర్వహించినట్లు సంప్రదాయబద్ధమైనటువంటి కైంకర్యం ప్రతిరోజు నిర్వహించబడుతుంది. వీక్షించే భాగ్యం మనకు కలగటం విశేషం. తదుపరి పుష్పమాలా పరివర్తనం. భక్తులారా, ఈరోజు పాల్గొన పూర్ణిమ విశేషం. స్వామివారి గళసీములో అలంకరించిన పూలమాలను మరి ఆనాడు లక్ష్మీనారాయణుల వివాహంలో పూలమాలలు ఒకరికొకరు మార్చుకోవటం మనం చూసామో లేదో, ఈరోజు చూస్తున్నాం. కారణం ఏమంటే ఐశ్వర్యమైనటువంటి శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు పుష్పమాలను. పురమున లక్ష్మీయుండ పురుషోత్తమ సర్వఫలప్రద. నమ్మాళ్ళవార్లు అన్నారు, ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస అని. తిరిగి ఆ పుష్పమాలను అమ్మవారు స్వామికి సమర్పిస్తే అందరినీ సమానంగా చూచే గోవిందుడు మరొక దేవేరైన భూదేవికి పుష్పమాలను సమర్పించాడు. ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారం. వేదములు చెబుతున్నాయి, మేదినీ దేవి వసుంధర అని. వేదవేద్యుడు స్వామి తిరిగి ఆ పుష్పమాలను భూదేవి స్వామికి సమర్పించింది. అమ్మవార్లు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వెంచేసే శుభవేళ చేతులు జోడించి నమస్కరిద్దాం. రెండవది, ఈరోజు విశేషం, తెప్పోత్సవాలు ఈరోజుతో పూర్తవుతూ ఉన్నాయి. సంవత్సరంలో ఒక పర్యాయం జరిగేటటువంటి తెప్పోత్సవాలు తిరుమలలో ఈరోజు మలయప్ప స్వామి అమ్మవార్లతో దర్శనమిస్తాడు ఉభయ దేవతలతో. ఈరోజు చివరి రోజుగా భావిస్తూ సాయంత్రం దర్శిద్దాం భక్తిగా. ఇప్పుడు నమస్కరిద్దాం, ఆధ్యాత్మిక సంస్కారాన్ని తెలియపరుద్దాం. ఈనాటి కళ్యాణోత్సవం స్వామివారి అనుగ్రహం. లక్ష్మీరమణ గోవింద గోవింద అని వేడుకుందాం. ధాత్రీరమణ గోవింద గోవింద అని ప్రార్థిద్దాం. తదుపరి నేటి కళ్యాణోత్సవం వీక్షించిన వారికి సకల శుభాలు కలగాలని వేడుకుంటూ ఇప్పటివరకు పలికి